నిన్ననే బ్రాండ్ చేసిన మీకు నువ్వు రజాకార్లను తలపెట్టే తీరుగా హింసాయుతంగా గాడ్సే రజాకార్లను మరిపించేటట్టున్నావు నువ్వు ఇడా. రజాకార్ రేవంత్ గారు మీ ఆలోచనలు మానుకోండి, లేకుంటే ఇక్కడ నుంచి తిరుగుబాటు వస్తుంది. మీరు అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా వచ్చి మీరు బుల్డోజర్లు కనుక పట్టుకొని వస్తే ఇక్కడ ఎవరో ఒకరు పెద్ద మనిషి ఇక్కడ కనుక ఒక్క సావు కనుక ఇక్కడ అయినా కానీ నిన్ను వదిలిపెట్టే ముచ్చటలేదు. ఇప్పటికే వదిలిపెడతలేం నిన్ను. వాళ్ళు చాలా పూటకు గడియకు గండం అవుతుంది. ఇంట్లో ఎంతమందికి గుండెపోట్లు ఎంతమందికి వస్తాయో తెలియదు. గుండెకు సంబంధించినటువంటి రోగాలు మీరు మీ ప్రభుత్వం పెట్టే పనులకు ఒత్తిడిలకు మానసిక ఒత్తిడిలకు మొన్న కదా ఒక సబ్ ఇన్స్పెక్టర్ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐని ఎట్లయితే మీరు వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ రాకుండా చేస్తే ఒత్తిడికి లోనయ్యి భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్ అయ్యి ఒకరు చచ్చిపోయిన తర్వాత మేమందరం పోయిన తర్వాత ఈ సోయినోళ్ళు అదే రాత్రి 67 లక్షల రూపాయలు బ్యాంకులు వేసారు. అంటే ఒకరు చచ్చిపోతే కానీ మీకు రాదా? ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి జరగాలనా? అందరు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, సోయికిరా అందరూ మీ అమ్మ నాయన లేకపోతే మీ పిల్లలకు అమ్మమ్మల నాయనమ్మల వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ ఆర్తనాదాలు వినాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే దీన్ని విరమించండి. మీరు నిజంగా గాంధీ భక్తులైతే మీరు గాంధీ అనే మీరు మీ పార్టీ అధినాయకత్వము ఇది కనుక కూలగొడితే తెల్లారి నుంచి వాడిని రాహుల్ అని పిలుద్దాం, ప్రియాంక అని పిలుద్దాం, ఇంత సోనియా గినియా అని పేర్లు పిలవాలి, గాంధీ అని కూడా పక్కకు తీసి పడేసాలి. వాళ్ళ పార్టీ హెడ్స్ ఉన్నారు కదా, మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి ఇది బంద్ చేస్తేనే వాళ్ళని మళ్ళీ గాంధీ అనాలి, లేకపోతే ఆ గాంధీ అనే పేరు కూడా తీసి పడేసాలి.